నా వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం కొద్ది మాటలు ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు నా తండ్రి, దేవా తండ్రి, అయ్యా కృపాక్షేమము మా వెంట రావాలంటే మేము ఎట్టి రీతిగా ఉండాలో తండ్రి, చక్కటి మాటలను మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. పని చేస్తేనే కానీ జీతం ఎలా రాదో తండ్రి దేవా, మా వెంట కృప, క్షేమము, సమాధానము ఇలాంటివి మా వెంట రావాలి అంటే తండ్రి, మేము మా బ్రతుకులు ఎట్టి రీతిగా ఉండాలో మీరు ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది నిమిషాలు మాతో పాటు మీ ఆత్మ ప్రేరణ, పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించి మరిన్ని మాటలు మాతో మాట్లాడతారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. మనందరికీ తెలుసు, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆదాము హవ్వలు. దేవుడు ఈ ప్రకృతిని, సర్వ సృష్టిని దేవుడు కలిగించి, దేవుడి సృష్టిని కలిగించిన తర్వాత మొట్టమొదటిగా మరి ఆదాము హవ్వలను చేసి ఈ సృష్టినంతా ఏలమని, ఈ సృష్టినంతా అనుభవించమని, ఈ సృష్టిలో ఉన్న ప్రతి దాని మీద అధికారం ఇచ్చి వారికి దేవుడు ఎంతో చక్కటి జీవితాన్ని వారికి ఇస్తే, ఆదామవ్వలు ఏం చేశారంటే మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. ఏం చేశారు అంటే వారు దేవుడు ఏదైతే తినవద్దని చెప్పాడో ఆ వృక్ష ఫలాన్ని వారు తిని దేవుని మాటను లేకపోతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారు పాపము చేసినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చేయవద్దన్నాడో దానినే వారు మరి చేసి దేవుని మాటను అతిక్రమించి మరి పాపం అనేది ఈ యొక్క భూమి మీదకి తేవడానికి కారకులుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అయితే మనము ఈ బైబిల్ గ్రంథంలో ఇంకా చూడగలిగితే మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడైతే పాపం అనేది వచ్చిందో మరి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి నుంచి కూడా ప్రవక్తల ద్వారా అనేక మంది చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తల ద్వారా దేవుడు ఆ పాపాన్ని ఎలా విమోచించగలరో ఆ పాపాన్ని విమోచించేవాడు ఒక ఆయన వస్తాడని మరి ఎంతో మంది బైబిల్ గ్రంథంలో ప్రవచించినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటది. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తు వారిని గురించి, అంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసేవాడు, ఆ పాపాన్ని కడిగేవాడు ఒకే ఒక్కడు. బాప్తిస్మిచ్చి యోహాను గారు అంటారు, ఇదిగో నా వెనుక ఆయన వచ్చుచున్నాడు. చాలా మంది ప్రవక్తలు అన్నారు ఆయన వస్తాడు అని చూపించారు. పలానా మరి ప్రాంతంలో ఆయన పుడతాడు అని చూపించారు. పలానా ప్రాంతంలో ఆయన ఉంటాడు అని చూపించారు. ఆయన యొక్క నడవడికి ఎలా ఉంటుంది, ఆయన యొక్క మరణం ఎలా ఉంటుందని చూపించారు. యోహాను గారు అయితే ఆయన నా వెనుకే వస్తున్నాడని చూపించారు. ఇదిగో లోక పాపములు మోసుకొని గొర్రె పిల్ల ఎవరో కాదు ఈయనే అని చూపించారు. అంటే పాపం అనేది ఎప్పుడు లోకములోనికి వచ్చిందో ఆ పాపాన్ని ఎలా కడుక్కోవాలో, ఆ పాపాన్ని కడిగేవారు ఎవరో, ఆ పాపాన్ని విమోచించేవాడు ఎవరో అని దేవుడు దాని గురించి కూడా ఎన్నో విషయాలు రాయించారు. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా ఆయన యొక్క బోధలో మరి గతించినటువంటి వారు మనం చెప్పుకున్నాం కదా, బోధకులకే బోధకుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఆయన బోధలో ఎలాంటి విషయాలు చెప్పుకొని వచ్చారంటే, ఇదిగో తండ్రి పంపించగా నేను ఈ లోకానికి వచ్చాను, తండ్రి దగ్గర నేర్చుకున్న సంగతులనే మీకు నేను వివరించాను, నా అంతటా నేను ఏమీ మాట్లాడట్లేదు కానీ నా తండ్రి దగ్గర నేను ఏదైతే నేర్చుకుని వచ్చానో వాటినే మీకు బోధిస్తున్నాను అని చెప్పడం జరిగింది. అలా చెబుతూ ఆయన అంటున్నాడు, నేను తండ్రి దగ్గర నుండి నేను వచ్చాను. ఒక గోధుమ గింజ గురించి మనకి బాగా తెలిసింది. ఏమని చెప్తా ఉంటారంటే, చాలా మంది యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చారంటే, అయ్యా మిమ్మల్ని చూడడానికి అనేక మంది వచ్చారు, లోపలికి రమ్మంటారా అని యేసుక్రీస్తు వారిని అడుగుతుంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, గోధుమ గింజ భూమిలో పడి చచ్చితేనే కానీ అది ఫలింపు ఉండదు అని చెప్తున్నారు. ఇంతకీ వాళ్ళు చెబుతున్నటువంటి విషయం ఏంటి, ఈయన మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి? బైబిల్ గ్రంథంలో చాలా మరి అంత సులువుగా అర్థం కాదండి.
చాలా ఘోరమైనటువంటి సంగతులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సంగతులు, ఎవరో వచ్చారు మిమ్మల్ని చూడడానికి, రమ్మంటారా అని ఒక శిష్యుడు వచ్చి అడుగుతుంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఏమంటున్నారంటే, ఇదిగో గోధుమ గింజ మట్టిలో పడి చచ్చితేనే గాని అది మరలా ఫలింపుకు రాదు అంటున్నారు. అంటే వాళ్ళు వచ్చిందేమో ఆయన చూడడానికి, ఈయన అంటున్నారు ఇప్పుడు చూడడం కాదు, నేను గోధుమ గింజ వలె మరణించిన తర్వాత అప్పుడు నా మహిమను వాళ్ళు చూడాలని ఈయన మాట్లాడుతున్నారు. అర్థమవుతుందండి అసలు అది? అందుకనే బైబిల్ గ్రంథాన్ని పాఠ్య పుస్తకాలు చదివినట్లుగా చదివితే అర్థం కాదు ప్రియమైన దేవుని వర్లారా. అందుకనే దీన్ని ఒక పజిల్ అంటారు. అందుకనే యెషయా గారు ఏమంటున్నారంటే, కొంత ఇచ్చట కొంత అచ్చట, సూత్రం వెంబడి సూత్రం, కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు దొరుకును. అంటే ఒకే పేజీలో దొరకదు. పాఠ్య పుస్తకాల్లో ఒక పాఠాన్ని మనం చూస్తే ఆ పాఠానికి సంబంధించింది ఒక 3 పేజీల్లో ఉండవచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో అలా ఉండదు ప్రియమైన దేవుని వర్లారా. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వర్లారా, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు ఎన్నో ఉపమానాల రీతిగా, ఎన్నో ఆయన ఉదాహరణల రీతిగా ఆయన వాక్యాన్ని బోధిస్తూ, ఆయన బోధకులకే బోధకుడుగా బోధిస్తూ ఆయన ఎన్నో సందర్భాలని ప్రజలతో పంచుకున్నటువంటి మరి ఆ యొక్క సమయాన్ని మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వర్లారా. అయితే మరి ఆయన చెప్పినటువంటి ఎన్నో విషయాలు కానివ్వండి, ఆయన చేసినటువంటి ఎన్నో అద్భుత కార్యాలు కానివ్వండి, వీటి వల్ల ఆయన పరలోకములో నుండి వచ్చినటువంటి దేవుని కుమారుడు అని అనేక మంది నమ్మడానికి అవకాశం కలిగింది. ఎందుకంటే ప్రజలు విన్నదాన్ని కాదండి, చూస్తేనే కానీ మేము నమ్మమనేవారు చాలా మంది ఉంటారు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడైనటువంటి తోమా గారు కూడా అలాంటి వాడే. కానీ ఈ ఒక్క సందర్భాన్ని చూసి తోమా గారికి నమ్మిక కలగలేదు. చూస్తేనే కానీ ఆ వేళ్లలో ఆ యొక్క చేతుల గుర్తుల్లో వేలు పెట్టి నేను చూస్తేనే కానీ నమ్మనన్నాడు. కాబట్టి తోమా ఎలాంటి వాడు అంటే అపనమ్మిక కలిగిన వాడు అని ఒక ముద్ర వేసేసింది ఈరోజు క్రైస్తవ్యం ప్రియమైన దేవుని వర్లారా. అంటే యేసుక్రీస్తు వారు ఇలాంటి వారందరికీ కూడా ఆయన నమ్మిక కలిగించడానికి ఎన్నో విషయాలు చెప్పడమే కాకుండా ఎన్నో ఆయన చూపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. అందులో ఆయన ఎక్కువగా మనకి అద్భుతమైనటువంటి కార్యం చేసింది ఏ విషయంలో అంటే ఆహార విషయంలో. చూద్దామండి ఆ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూడగలిగితే, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుటకై వారిని పంపివేయమని చెప్పెను. యేసు, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనమును పెట్టుడని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చి శిష్యులను జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఇక్కడ మనం చూడగలిగితే ఎక్కువ శాతం జనం ఎక్కడ కనిపిస్తూ ఉంటారంటే, ఇదిగో ఈ యొక్క అద్భుత కార్యం జరిగినటువంటి చోట మనకు కనిపిస్తూ ఉంటారు. నిజమే, ఈయన ఇలాంటి కార్యం చేస్తున్నాడు అంటే ఈ నిజంగా దేవుని కుమారుడే అని చాలా మంది సాక్ష్యం ఇచ్చినట్లుగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటది. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కూడా, వచ్చిన వారు ఎంతమంది అంటే, భోజనం చేసిన వారు ఎంతమంది అంట, సుమారు పురుషులైతే 5,000 మంది అంట. పురుషులు, స్త్రీలు, పిల్లలు అని రాయబడింది. పురుషులు 5,000 మంది అయితే స్త్రీలు కూడా ఎంతమంది ఉండాలి? 5,000 మంది ఉండాలి.
మరి స్త్రీ పురుషులు 10,000 మంది అయినప్పుడు వారి పిల్లలు కనీసం మనం ఇద్దరిద్దరు పిల్లల్ని వేసుకున్నా ఎంతమంది అవుతారండి? 10,000 మంది అవుతారు. అంటే సుమారు అక్కడ ఉన్నటువంటి జనాభా ఎంతమంది అంటే సుమారుగా 20,000 మంది జనము ఉన్నారు. యేసుక్రీస్తు వారు మాటలు వినడానికి వచ్చినటువంటి ప్రజలు అరణ్య ప్రదేశములోనికి వచ్చినటువంటి ప్రజలు ఎంతమందిని? సుమారు 20,000 మంది ప్రజలు అక్కడ మనకు కనిపిస్తా ఉన్నారు. ఈ 20,000 మందికి యేసుక్రీస్తు వారు ఎంత పంచమంటున్నారు అంటే అక్కడ మనం చూడగలిగితే 5 రొట్టెలు 2 చేపలను పంచమన్నట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది. వారు తిని మిగిల్చినవి అంట 12 గంపలు ఎత్తిరంట. ఇలాంటి సందర్భమే మరొక చోట మనకు కనిపిస్తూ ఉంటుంది. 15వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం చూద్దాం. ప్రియమైన దేవుని వర్లారా, 33వ వచనం నుంచి మనం చూద్దాం. ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడ నుండి వచ్చినని ఆయనను అనిరి. యేసు మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకి ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాతంట మిగిలినవంట 7 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు గాక తినిన వారు 4,000 మంది పురుషులు. ఇక్కడ మనం చూడగలిగితే అక్కడేమో 5,000 మంది పురుషులు, సుమారు మొత్తం కలిపి 20,000 మందిని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూడగలిగితే 4,000 మంది పురుషులంట. ఎన్ని రొట్టెలంట? 7 రొట్టెలంట. కొన్ని చిన్ని చేపలు, వాటికి లెక్కలేదు, కొన్ని చిన్ని చేపలు. అయితే ఎంతమందికి పంచిన తర్వాత, ఇంతమందికి సుమారు 15,000 మంది అనుకోండి. ఇక్కడ ఇంతమందికి పంచిన తర్వాత అంట ఎన్ని గంపలు ఎత్తారంట? వారు 7 గంపలు ఎత్తారంట. ఏంటి ఇంత? వీటిని గురించి కూడా దేవుడు రాయించాలా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి నిన్నటి దినమందు ఒక గుడారాన్ని గురించి, ఒక డేరాను గురించి మనం ఆలోచించినప్పుడు దానిలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో మనం ఎలా తెలుసుకున్నామో వీటిని కూడా దేవుడు ఎందుకు రాయించాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మరొకసారి దాన్ని కూడా మనం చూడగలిగితే రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దామండి. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? క్షమించండి, 8వ వచనం నుంచి చూద్దాం. 17వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతనుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండగా చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పొల్లలు ఏరుటకై వచ్చితనని చెప్పాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము.
అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్మని, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలోనున్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఇక్కడ కూడా ఈ సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే ఇది కూడా ఆహారాన్ని గూర్చినటువంటి సందర్భం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఇక్కడ ఏలియా గారికి చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నీవు సారేపతు సీదోను పట్టణంలోనికి వెళ్ళి సారేపతు అను ఊరిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాల్ని నీ కొరకు నీకు భోజనం పెట్టడానికి లేకపోతే నీకు ఆతిథ్యం ఇవ్వడానికి అక్కడ ఒక విధవరాలు నేను ఏర్పాటు చేశానన్నప్పుడు ఏలియా గారు అక్కడికి వెళ్ళినప్పుడంట ఆ విధవరాలు కనిపించినప్పుడంట నాకు ఒక అప్పము ఇమ్ము అని అడిగినప్పుడు ఆమె ఏమంటుందంటే, తొట్టెలో ఏముందంట, కొంచెం పిండి ఉందంట. తొట్టెలో కొంచెం పిండి ఉందంట. ఆ పిండిని కాల్చడానికి లేకపోతే ఆ అప్పము కాల్చడానికంట బుడ్డిలో కొంచెం మాత్రమే నూనె ఉందంట. అంటే ఆమె అంటుంది, నేను ఇప్పుడు పుల్లలు వేరుకుని వెళ్ళి ఆ కొంచెం పిండిని 2 అప్పములు చేసుకుని నా కుమారుడు నేను తినాలి, అది తప్ప మా దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే అది కరువు కాలము, ఏమీ లేదు. తర్వాత మేము చావవలసిందే. కనీసం అది మేము తిందామని నేను ఏం చేశానంటే ఈ పుల్లలు ఏరుకొనుటకు నేను వచ్చాను, ఇవి తప్ప మా దగ్గర ఏమీ లేదు అని దైవజనుడితో చెప్పినప్పుడు దైవజనుడు అంటున్నాడు, అవును నిజమే, నువ్వు చెప్పినట్లుగానే నీ కుమారుడికి నీకు చేసుకోండి, కానీ అంతకన్నా ముందు ఒక చిన్న అప్పము చేసి నాకు నువ్వు తెచ్చి ఇవ్వే అని చెప్పినప్పుడు ఆమె దైవజనుడు మాట ప్రకారముగా చేసినప్పుడంట ఆ తొట్టిలో పిండి అయిపోలేదంట, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదంట. ప్రియమైన దేవుని వారలారా, మనమైతే అనుకుంటాము మాకే కడుపు నిండా తిండి లేదంటే మధ్యలో ఈయనెవరు అని సనుక్కుంటాం, కానీ అలాంటి సనుగుడు అక్కడ ఏమీ జరగలేదు. దైవజన్ని మాట ప్రకారముగా ఆమె చేసింది కాబట్టి ఎన్ని దినాలు కాదండి, ఎన్ని సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలంట. 3.5 సంవత్సరాలు కరువు కాలంలోనంట వాళ్ళు పోషింపబడ్డారంట. 3.5 సంవత్సరాలంటే ప్రియమైన దేవుని వారలారా తక్కువ కాదండి, తక్కువ కాదు ప్రియమైన దేవుని వారలారా. సుమారు 42 నెలలు, సుమారు 1277 లేకపోతే 1280 దినాలు ఏంటి, ఒక్క పూటకే వారికి ఆహారం ఉంది. ఇప్పుడు మాట్లాడేసరికి వాళ్ళ దగ్గర ఏముందంట, ఒక్క పూటకు మాత్రమే చెరుకో అప్పము చేసుకోవడం లేకపోతే చెరుకొక రొట్టె కాల్చుకోవడానికి మాత్రమే పిండి ఉంది. కానీ ఒక్క పూటకే ఉన్నటువంటి ఆ ఆహారాన్నంట దేవుడు ఏం చేశాడు అంటే సుమారు 1280 దినాలు వచ్చేటట్లుగా ఆయన ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని వారలారా, అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టము చేత అది దాన్ని సంపాదించుకోలేరండి. మన కష్టార్జితంతో దాన్ని సంపాదించుకోగలుగుతామంటే అది వ్యర్థం. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఆశీర్వాదం ఇట్టి రీతిగా ఉంటది. ఇక్కడ సారేపతు విధవరాలు యొక్క కుటుంబాన్ని మనం చూడగలిగితే ఆమె దైవజను యొక్క మాటలు నమ్మింది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉన్నప్పటికీ కూడా మనకి నమ్మిక కలగదండి, నమ్మిక కలగదు. ఇందాక మనం విన్నాం కదా, చిన్న శోధన కలగగానే చిన్న శ్రమ కలగగానే మన నమ్మిక ఏమైపోద్దంటే ఒట్టిదైపోతా ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి సందర్భమే మరొక మాట కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా చూడండి, అదే రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనం నుంచి మీరు చూడగలిగితే 42వ వచనం నుంచి చూడగలిగితే, మరియు ఒకడు బయల్షాల్షీలో నుండి మొదట పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు
జనులు భోజనము చేయుటకు దాన్ని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞాపించెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. ఇక్కడ మనం చూడగలిగితే మరి ప్రవక్త అయినటువంటి లేకపోతే దైవజనుడు అయినటువంటి ఎలీషా గారి కంట ఒక ఆయనంట దైవజనుడు కదా అనింట ఒక 20 రొట్టెలను తెచ్చాడంట, మరికొన్ని గోధుమ వెన్నులను, మరికొన్ని పండ్లను, ఇలా కొన్ని వాటిని ఆహార పదార్థాలను పట్టుకుని వచ్చినప్పుడంట దైవజనుడు అంటున్నాడు, మన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆహారాన్ని అందచేయండి, మీరు పంచండి అంటున్నప్పుడంట పనివాడు అంటున్నాడు, అయ్యా ఉన్న రొట్టెలేమో 20 రొట్టెలు మాత్రమే, కానీ ఇక్కడ ఉన్నవారు ఎంతమంది అంటే సుమారు 100 మంది ఇక్కడ ఉన్నారు, అది ఎలా సరిపోతుంది అన్నప్పుడు దైవజనుడు అంటున్నాడు, ఎలీషా అంటున్నాడు, లేరు మీరు వడ్డించండి, మీరు వడ్డించడం మొదలు పెట్టండి, వడ్డించిన తర్వాత మరలా అది మిగిలిపోతుంది అంటున్నాడు. ప్రియమైన దేవుని వర్లారా, ఇలా బైబిల్ గ్రంథములో ఎన్నో విషయాలు ఆహార విషయాలను మనం చూస్తూ ఉంటాము. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలే కొత్త నిబంధనలో కూడా మరలా చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వర్లారా, యేసుక్రీస్తు వారు కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ఎన్నో విషయాలను ఆయన కూడా క్రొత్త నిబంధనలో మరలా గుర్తు చేసినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వర్లారా, ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడి దైవజను యొక్క మాట దేవుని మాటగా భావించి నమ్మిక కలిగి ఉన్నదో సారేపతి విధవరాలు అద్భుత కార్యాన్ని చూసింది. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, నాకు ఇది సరిపోతుందా, లేకపోతే నాకు వచ్చే ఈ యొక్క మరి జీతం సరిపోతుందా, ఇదిగో నాకు ఉన్నటువంటి స్థితి సరిపోతుందా, ఇలా మనం అన్ని విషయాల్లో మనం అంచనా వేసుకుంటాము. కానీ మనం ఎన్ని అంచనా వేసుకున్నా, ఎన్ని ఆలోచించినా మన ఆలోచనకర్త అనేవాడు చాలా గొప్పవాడు. ఆయన ఏదైనా సరే అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు అన్నటువంటి నమ్మిక మాత్రం మనము తప్పిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని వర్లారా, కానీ బైబిల్ గ్రంథంలో చాలా మంది అంటారు, పాత నిబంధన ఎందుకండి దేవుడు పెట్టాడు, పాత నిబంధన తీసివేయచ్చు కదా, అది మనకి కాదు కదా అంటారు. కానీ పాత నిబంధన నిజంగా మనకి ఎలాంటిది అంటే ఆయువు పొట్టు లాంటిది. ప్రియమైన దేవుని వర్లారా, పాత నిబంధన ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవడానికి, ఎన్నో విషయాల ద్వారా మనం ఆధ్యాత్మికంగా బలపడడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని వర్లారా, అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి సందర్భాలు లాంటివే మనం కొత్త నిబంధనలో కూడా మనం చూసుకుంటూ వచ్చాం. ప్రియమైన దేవుని వర్లారా, దైవజను యొక్క మాటకు లోబడింది దేవుని చిత్తానికి అవకాశం ఇచ్చి వారు ఇదిగో ఈరోజు మనం చదువుకోవడానికి, మనం మరింతగా బలపడడానికి మనకి ఈ యొక్క మాటలు ఎంతగానో మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వర్లారా, అయితే మరి దేవుడు మనకి ఈ వాక్యము ద్వారా ఏమి నేర్పిస్తున్నాడు అంటే, అసలు ఆహారం అనేది శరీరానికి చాలా అవసరమని మన అందరికీ తెలుసు, అవును కదండి. ఆహారం అంటే శరీరానికి చాలా అవసరమండి. మరి దేవుడు కూడా చెబుతూ ఏమంటూ ఉంటాడు అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో ఆయన చెబుతూ ఏమంటున్నాడు అంటే, చూడండి ఒకసారి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనములో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, మనుషుడు రొట్టె వలన మాత్రము బ్రతకడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదని ఆయన చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడగలిగితే శరీరానికి బ్రతకడానికి అంటే ఆ రోజుల్లో వారు రొట్టెలు కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటే శరీరానికి, శరీరం బ్రతకడానికి లేకపోతే నిలబడడానికి ఆహారం ఎంత అవసరమో ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఏది అవసరం అంటే అండి, ఆయన నోటి మాటలు అంటే వాక్యం అంత అవసరం. అంటే 3 దినాలు అక్కడ వాక్యాన్ని వింటున్నప్పుడు వారు ఆకలిగొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళందరికీ ఆహారం పెట్టాలనుకున్నారు. అంటే ఆత్మీయంగా పెట్టారు అవసరం కాబట్టి, శారీరకంగా వారికి ఆహారాన్ని కూడా ఆయన పెట్టారు. అయితే ఈ మత్తయి సువార్తలో మనం చూడగలిగితే మనిషికి శరీరానికి ఆహారం ఎంత అవసరమో లోపల ఉన్నటువంటి ఆత్మ ఒకటి ఉంది చూసారా, దానికి కూడా ఆహారం మనం పెట్టాలంట. ఏంటి ఆహారం అంటే దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట. ఏంటి ఆ మాట అంటే వాక్యము, మన చేతిలో ఉన్నటువంటి వాక్యం. ప్రియమైన దేవుని వర్లారా, దీని గురించే పాత నిబంధనలో కూడా రాస్తూ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము
8వ అధ్యాయము 3వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏమని రాయబడి ఉందంటే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనములో, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. దేవుడు ఆకలి అనేది పెడుతున్నాడంటే మనకు ఆకలి వేసినప్పుడు మనం గమనిస్తూ ఉండాలి. ఏంటంటే శరీరానికి ఆకలి వేస్తుందంటే దానికి ఏం చెయ్యాలి? మనము ఆహారం పెట్టాలన్నమాట. మరి లోపల ఉన్నటువంటి ఒక ఆత్మ ఉంది కదా, దానికి కూడా ఆకలి ఉంటుందని బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది కదా. మరి దానికి కూడా మనం ఆహారం పెట్టాలా? అది కనిపించదు కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇది కనిపించే శరీరం కాబట్టి అమ్మో తినకపోతే నాకు కళ్ళు తిరుగుతాయేమో, తినకపోతే నాకు బీపీ డౌన్ అవుతుందేమో అని మనం దీని గురించి ఆలోచిస్తూ ఉంటాం ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటున్నాడంటే, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారంట. ఎక్కడ బ్రతుకుతారు అంటే శరీరానికి ఆహారం పెడితే ఒకవేళ ఈ లోకంలో మనం బ్రతుకుతామేమో, కానీ దేవుని మాట వలన మనం బ్రతకగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో మనం ఎక్కడ బ్రతుకుతాము అంటే మనము చనిపోయిన తర్వాత కూడా మనము బ్రతకగలుగుతాం ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే ఈ 2 వచనాలు ఒకే మనకి అర్థాన్ని ఇస్తూ మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. మరొకసారి మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి మనం వెళ్ళగలిగితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దామండి. మరొకసారి దాని గురించి మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. 14వ అధ్యాయము 17వ వచనం నుంచి, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పారు. ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ కూడా ఒక 2 సందర్భాల గురించి ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసినటువంటి దాని గురించి మత్తయ్య గారు రాస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే బైబిల్ ఇది మనకి ఎలా అర్థం చేసుకోవాలి అంటే, కొంతమంది చరిత్రకారులు వీటిని గురించి మనకి వివరిస్తూ ఉంటారండి. ఎందుకంటే మనం వీటిని అర్థం చేసుకోలేం కాబట్టి వాళ్ళ ఆధారాలతో మనకి కొన్ని విషయాలు మనకి పంచుతూ ఉంటారు. పాత నిబంధనలో మనం చూడగలిగితే, మరి నిన్నటి దినమందు గుడారం కోసం ఆలోచించినట్లుగానే పాత నిబంధనలో దీపస్తంభం గురించి, డేరాల గురించి, మరి ఆ యొక్క గంగాళం గురించి, ఆ ధూపం వేసే పీఠం గురించి, ఇలా కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు ఏమండి కొన్ని వేల సంవత్సరాలు జరిగినటువంటి వాటిని మనం పరిశీలన చేయగలిగితే, దాన్ని మనం ఆలోచించగలిగితే, మనము అందులో యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి మాటలు మనకే కనిపిస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాగే ఈ వచనాల గురించి కూడా మరి చరిత్రకారులు ఏమని రాస్తూ ఉన్నారంటే, ఈ 14వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు ఏమని రాయబడిందంటే, అక్కడ ఎన్ని రొట్టెలు ఉన్నాయంట? అక్కడ 5 రొట్టెలు ఉన్నాయంట. అక్కడ ఎన్ని చేపలు ఉన్నాయండి? 2 చేపలు ఉన్నాయంట. అంటే 7 ఆహార పదార్థాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ 7 ఆహార పదార్థాలని ఎట్టి రీతిగా సూచించారు అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్ని అంటే 5 అని మనకు తెలుసు కదండి. ధర్మశాస్త్ర గ్రంథాలు ఎన్నండి? 5 గ్రంథాలు. తర్వాత ప్రవక్తల గ్రంథాలు, అంటే తర్వాత మనం చూడగలిగితే క్రొత్త నిబంధన, యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి క్రొత్త నిబంధన. అంటే ఈ 7ంటిని దేనితో పోల్చారు అంటే, వాళ్ళు ఇదిగో చరిత్రకారులు చెప్తున్నటువంటి మాటలు దేనితో పోల్చారు అంటే, ధర్మశాస్త్ర గ్రంథాలు 5, ప్రవక్త గ్రంథాలు 1, ఇంకా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి క్రొత్త నిబంధన 1. కాబట్టి ఈ 7 ఆహార పదార్థాలు ఈ 7 గ్రంథాలని సూచిస్తున్నాయి. ఆ ఆహారం శరీరానికి ఎలా అయితే అవసరమో, ఈ యొక్క వాక్యం అనే ఈ గ్రంథాలు కూడా మనిషి జీవితానికి అంత అవసరం కాబట్టే ఈ 7 సూచిస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇంకా మనం చూడగలిగితే వాక్యమే ఆహారము అన్న దాని గురించి మనం చూస్తున్నామండి. తర్వాత ఎన్ని గంపలు వాళ్ళు ఎత్తారంటే 12 గంపలు ఎత్తారంట. ఏమంటే అక్కడ ఆహారాన్ని పంచిపెట్టింది ఎవరండి? శిష్యులే పంచిపెట్టారు.
శిష్యులే పంచిపెట్టారు. ఇక్కడ మనం చూడగలిగితే వాక్యాన్ని యేసుక్రీస్తు వారు మొట్టమొదట యోహాను సువార్తలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ మాట ఏమంటారంటే, యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ తండ్రితో, దేవా నీవు నాకు ఇచ్చిన వాక్యాన్ని నేను ఎవరికి ఇచ్చాను? శిష్యులకి ఇచ్చాను, శిష్యులకి ఇచ్చారని చెప్తా ఉంటారు. అంటే ఇక్కడ మనం చూడగలిగితే అక్కడ ఆహార పదార్థాలను శిష్యులు పంచినట్లుగా ఆధ్యాత్మిక ఆహారాన్ని కూడా యేసుక్రీస్తు వారు వారికి పంచితే వారు ఎవరికి పంచారంటే ప్రజలకే పంచారు. ప్రియమైన దేవుని వారలారా, అలా ఆహార పదార్థాలు పంచిన తర్వాత 12 గంపలు మిగిలిపోయాయంట. మిగిలిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి బోధన వారు పంచగానంట అందులో మిగిలిన వారు ఎంతమంది అంటే 12 మంది అక్కడ మిగిలినట్లుగా మనకే కనిపిస్తూ ఉంటుంది. చూడ కింద ఆ యొక్క మరొక మనం మాట్లాడుకున్నాం కదా, దాన్ని కూడా మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, దాన్ని కూడా మనం చూడగలిగితే అదే మత్తయి సువార్త మరి 15వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం చూడగలిగితే ఇక్కడ కూడా మనం చూడగలిగితే ఎన్ని గంపలు మిగిలాయి అంటే 7 గంపలు మిగిలినట్లుగా మనకే కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మరి 12 గంపలు మిగిలినప్పుడు మనకి ఇశ్రాయేలు యొక్క వారి యొక్క జీవితాలు కాకుండా క్రొత్త నిబంధనలోనికి మనం రాగలిగితే యేసుక్రీస్తు వారు ఎన్నిక చేసుకున్నటువంటి 12 మంది శిష్యులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, నేను వీరిని ఏర్పాటు చేసుకున్నాను అని యేసుక్రీస్తు వారు తన ప్రార్థనలో తండ్రికి చెప్తున్నట్లుగా మనకి యోహాను సువార్తలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారు బోధించారు. ఆ సువార్త ఎవరికి చెప్పారంటే శిష్యులకు అప్పగించారు. శిష్యులు వాటిని పంచిపెట్టారండి. శిష్యులు పంచిపెట్టారా లేదా? పంచిపెట్టారు. వాక్యాన్ని పంచిపెట్టారు. అంటే శరీరానికి ఆహారం ఎలా పంచిపెట్టారో వాక్యాన్ని కూడా అట్టి రీతిగానే వారు పంచిపెట్టారు. వారు పంచిపెట్టిన తర్వాత కూడా ఇంకా మిగిలిపోయిందంట. అంటే వాక్యం ఎలాంటిది అంటే అది ఎంత తవ్వినా కూడా అది తరిగిపోనిది. ప్రియమైన దేవుని వారలారా, మన పితరుల కాలం నుండి వీటిని చదువుకుంటున్నారు. ఏమంటే ఎంతో మంది ఇందులో సత్యాన్ని తవ్వి తీస్తున్నారు. ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, సత్యం అనేది ఎక్కడుందంట? దూరముగా ఉందంట, లోతుగా ఉందంట. కనుక దీన్ని ఏం చేయాలంటే త్రవ్వాలి. అలా యేసుక్రీస్తు వారు, అంతకుముందు ప్రవక్తలైన వారు, యేసుక్రీస్తు వారు, తర్వాత శిష్యులైన వారు ఎంతో వాక్యాన్ని తవ్వి పంచిపెట్టినట్టుగా మనకు కనిపించినప్పటికీ ఇంకా మిగిలిపోయింది. ప్రియమైన దేవుని వారలారా, ఆ మిగిలిపోయిన దానికి కూడా మనం చూడగలిగితే అపోస్తుల కార్యముల్లో మనం చూడగలిగితే 6వ అధ్యాయము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనాన్ని చూడగలిగితే, అప్పుడు 12 మంది అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టుటకు యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకొనిన మంచి పేరు పొందిన 7 మనుషులు మీలో ఏర్పరచుకొనుడి. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ శిష్యులు వాక్యాన్ని పంచిపెడుతూ ఉన్నారు. ఇంకా మరొక 7 ఇక్కడ వారు ప్రతిష్ఠించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆత్మతోనూ సత్యముతోనూ నిండుకొన్నటువంటి వారిని. మరి దేవుని వాక్యము బోధించుట మాకు ముఖ్యము కాబట్టి, ఆహారం పంచిపెట్టుట కాదు కాబట్టి మరి 7 ఎన్నుకున్నారంట. ఆ 7 కూడా ఆహారం పంచిపెట్టేవారు, వడ్డించేవారు, వంట చేసేవారు. వీళ్ళకు కూడా ఆత్మ ప్రేరణ ఉండాలండి. అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా నువ్వు ఎలాంటి వాడివై ఉండాలి అంటే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్నవాడై ఉండాలి. మనం అనుకుంటామండి, మనం వడ్డించేటప్పుడు కానివ్వండి, మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు కానివ్వండి, వంటలు చేసేటప్పుడు కానివ్వండి, వాక్యంలో లేని వారిని కూడా మనము పిలుస్తాం. ఎందుకంటే మనకు ఆ పని తప్పిపోద్దని అనుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందో తెలుసా? వండేవాడైనా, వడ్డించేవాడైనా, తుడిచేవాడైనా, బరకాలు వేసేవాడైనా ఎలాంటి వాడై ఉండాలంటే జ్ఞానం తెలిసిన వాడే ఉండాలి. ఎందుకు జ్ఞానం తెలిసిన వాడై ఉండాలి అంటే అలాంటి వాడే సమానత్వాన్ని కోరుకునేవాడు. ప్రియమైన దేవుని వారలారా, చాలా సంఘాల్లోనండి అలాంటి కార్యక్రమాలకి, వడ్డించే కార్యక్రమాలకి బయట వారు వచ్చేస్తూ ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే లైన్లో వస్తున్న వారి ముఖాలు చూసి వడ్డిస్తూ ఉంటారు. అంటే వారికి ఏం తెలియదంటే జ్ఞానము తెలియలేదు. వారికి ఏం తెలియలేదంటే వారు మరి యొక్క మనం అందరం కూడా సమానత్వం కలిగిన వారముగా ఉండాలి
అన్నటువంటి సత్యం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన వారికి ఒకలాగా నచ్చని వారికి ఒకలాగా వారు వడ్డిస్తున్నారు. అందుకనే ఇక్కడ 7గురిని ప్రతిష్ఠిస్తున్నారంట. మరి ఆ రచయిత కూడా ఏమని చెప్తున్నాడు అంటే ఇదిగో 7 గంపలు ఎత్తినట్లుగా అక్కడ కనిపిస్తుంది కదా. శిష్యులైన వారు 7గురిని ఎన్నుకున్నారు, 7గురిని నిలవబెట్టారు. దేనికి అంటే ఆహారం పంచడానికి. ఎవరు అంటే కేవలం ఆహారం పంచడమే కాదండి, ఇందులో ఉన్నటువంటి వారు ఎలాంటి వారు అంటే 7గురిలో ఉన్నటువంటి వారు చాలా గొప్పవారండి. జ్ఞానం ధర్మశాస్త్ర ఉపదేశకులతో కూడా వాదించడానికి సిద్ధపడినటువంటి వారు అందులో స్తెఫను గారు మాత్రం మనకే కనిపిస్తూ ఉంటారు. అంటే అంత వాక్యము తెలిసిన వారు, జ్ఞానము తెలిసిన వారు 7గురిలో కూడా ఉన్నారు. అంటే అపోస్తులైనటువంటి శిష్యులు ఏం చేస్తున్నారంటే మరి 7గురిని వారు కేటాయిస్తున్నారు. వాళ్ళు చెప్పగా మిగిలిన దాన్ని 7గురు చెప్పడానికి. కేవలం వంట మాత్రమే కాదు, వడ్డించడం మాత్రమే కాదు, దేవుని గూర్చినటువంటి వాస్తవాలు ఎన్నో ప్రజలకు వాళ్ళు చెప్పడానికి వారు బయలుదేరుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, అంటే దేవుడు ఆహారాన్ని గురించి ఇక్కడ వ్రాస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి మర్మాను గురించి దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మనం గతించినటువంటి 2 వారాల ముందు చెప్పుకున్నామండి. ప్రతి ఒక్క ఉపమానం వెనుక ఎంతో ఎంతో అండి అర్థం కనిపిస్తూ ఉంటుంది మనకి. ప్రతి ఒక్క ఉపమానం వెనుక కూడా అండి యేసుక్రీస్తు వారు బోధకుడు మనం చెప్పుకున్నప్పుడు ఒక మాటను మనం చెప్పుకున్నాం. ఏంటి అంటే ఆయనకు ఉన్నటువంటి టాలెంట్ ఏంటి అంటే ఆయన కనిపించని దానిని, ఆకాశం వెనకాల ఉన్నటువంటి మహాలోకంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని మన కళ్ళకు కనిపించేటట్లుగా ప్రకృతిలో ఉన్నవి, భూమి మీద ఉన్నవి చూపించి చెప్పాడు ఆయన. అందుకనే ఆయనకున్న టాలెంట్ని బట్టే అనేక మంది అంట ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడానంట, బోధకులు కూడానంట ఆయన దగ్గరకు వచ్చి వాక్యాన్ని నేర్చుకున్నారంట. ప్రియమైన దేవుని వారలారా, నేర్చుకున్నారంట. అంటే అంత టాలెంట్ కలిగినటువంటి ఆయన ఈ యొక్క మరి కేవలం లెక్కలతో శుద్ధగా రాయించి ఇదిగో 5 రొట్టెలు, ఇదిగో 7 రొట్టెలు, ఇదిగో 2 చేపలు, ఇదిగో కొన్ని చేపలు, ఎత్తినవేమో 12 గంపలు, ఇదిగో ఇక్కడ ఎత్తినవేమో 7 గంపలు అని ఎంత క్లియర్గా ఎందుకు రాయించాడు అంటే ఆ సంఖ్యలో మనకి ఏదో పరమార్థం మనకే కనిపిస్తా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, పాత నిబంధనలోనికి వెళ్ళగలిగితే 2 గొర్రె పిల్లలు తీసుకున్నారంట. అవి ఎలాంటివి అంటే ఏడాది గొర్రె పిల్లలంట. ఏడాది గొర్రె పిల్ల అంటే ఎందుకు అంటే అది యవన కాలం అందు ఉన్నటువంటి గొర్రె పిల్ల. దేనికి సూచన? ఒకటి విడువబడుతుందంట, ఒకటి దహింపబడుతుంది, ఒకటి మరి అది దేవుడి సన్నిధిలో అది మరి ఏం చేయబడుతుందంటే అర్పింపబడుతుందంట. దేనికి సూచన అంటే ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారికి సూచన అని మనం ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం. అలాగే ఈ యొక్క ప్రతి మాటను కూడా మనం ఆలోచించగలిగితే అందులో ఉన్నటువంటి పరమార్థం ఏంటో మనకే అర్థమవుతుంది. ఏమంటే ప్రతిదీ కూడా దీపస్తంభానికి ఉన్నటువంటి ఆ కొమ్మలు కానివ్వండి, ఆ దీపస్తంభంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు ఒక లెక్కలుగా రాయించాడండి. ఏంటి వీటిని కూడా రాయించాడేంటి? ఇది ఏదో కథల పుస్తకంలా ఉంది కదా అని చాలామంది అనుకుంటారు. కానీ దాన్ని మనం ఆలోచిస్తే దానిలో ఉన్నటువంటి పరమార్థం మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఈ యొక్క అద్భుత కార్యంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే మరి దేని గురించి చెప్తున్నాడంటే శారీరక ఆహారాన్ని గూర్చి చెబుతూ యేసుక్రీస్తు వారు అందులో మనకి ఏమి ఇమిడ్చిపెట్టారంటే ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇమిడ్చిపెట్టారు. కేవలం ఈ 2 రాయించారంటే మిగిలినవన్నీ రాయించాలంటే ఆ రాసిన పుస్తకాల కంటే ఏం సరిపోదంట, భూలోకమైనా సరిపోదని మార్కు గారు రాస్తున్నారు. కాబట్టి అన్ని విషయాలు ఇందులో రాయించలేదు. మరి ఆ రోజు 12 మంది ఉన్నారు, ఆ రోజు మరొక 7గురు ప్రతిష్ఠించారు. మరి ఈ రోజు చూడగలిగితే ఆ ఆత్మీయ ఆహారాన్ని పంచడానికి ఎంతో మంది ఉన్నారు. ప్రియమైన దేవుని వల్లరా, ఈ రోజు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఈ మధ్య కాలంలో నేను ఈ పరిసర ప్రాంతంలో చూస్తున్నా. ఒక ఆయన ఏమీ మాట్లాడండి, కానీ ఒక చక్కటి బోర్డు సైకిల్కి పెట్టుకుని ఆయన అక్కడ నుంచుంటా ఉంటాడు. ఆ వంతెన దగ్గర నిలబడుతూ ఉంటాడు, లేదా బస్ స్టాండ్లో నిలబడుతుంటాడు. నోటుతో ఏమి మాట్లాడట్లేదు, కానీ ఆయన ఒక బోర్డు పెట్టుకున్నాడు. ఏంటో తెలుసా? ఆయన యేసు ప్రభు వారు మాత్రమే మన పాపములను కడగగలిగిన వాడు.
చూసారా? అంటే ఏదో ఒక రూపంగా ఏదో ఒక విధంగా ఎంతో మంది ఈరోజు సువార్తను ప్రకటిస్తున్నారు, ఆధ్యాత్మిక ఆహారాన్ని పంచిపెడుతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంత పంచినప్పటికీ కూడా ఆ రోజు 12 గంపలు ఎలా మిగిలాయో, ఎంత పంచినప్పటికీ కూడా 7 గంపలు ఎలా మిగిలిపోయాయో, సమృద్ధి కలిగి ఉందో, ఈరోజు మనం ఎంత పంచినప్పటికీ కూడా ఇంకా ఇంకా ఆహారం కొదువుగొన్నవారు చాలామంది ఉంటే ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కాబట్టి మరి మొదటగా చెప్పినట్లుగా మనము మరి ప్రతి ఒక్కరము కూడా మన పరిసర ప్రాంతాల కొరకు, మన యొక్క ప్రతి విధమైనటువంటి వాటి కొరకు కూడా మనం అనుదిన ప్రార్థనలో మన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మన జీవితం బాగానే ఉంది కదా, మనకి కృపాక్షేమం బాగానే ఉంది కదా, ఎదుటివారి గురించి నేను ఎందుకు ప్రార్థించాలి అన్నటువంటి భావం మనలో ఉండకూడదు. క్రైస్తవుల్లో ఉండకూడనిది ఏంటి అంటే అదొక్కటే ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకు నేర్పించింది ఏంటి అంటే మన సమానత్వం అనేది మనకే నేర్పించారు. కాబట్టి మనం అందరూ మన సహోదరులు. కాబట్టి మనం ఎట్టి రీతిగా ఉండాలి అంటే మనము సమృద్ధి అయినటువంటి ఆహారం అంటే వాక్యాన్ని దేవుడు మన చేతికి ఇచ్చాడు. కాబట్టి మనం పంచేవారుగా ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అలా పంచే పనిలో కేవలం విన్నదైనప్పటికీ కూడా మనం ఎదుటి వారికి చెప్పేవారుగా మనం అందరం ఉండాలి ప్రియమైన దేవుడు వాళ్ళారా. మరి అలా మనం అందరం ఉండి మనం వాక్యపు ఆహారాన్ని పంచేవారుగా, ఎందుకంటే శరీరానికి పెట్టినటువంటి తిండిని బట్టి ఒకవేళ మనం బ్రతికితే 60-70 సంవత్సరాలు బ్రతుకుతామేమో, కానీ మనం పంచేటువంటి ఆహారం ఉందో చూసారా, ఆత్మీయ ఆహారం. ఈ ఆహార బలాన్ని బట్టి మనిషి ఎప్పటి వరకు బ్రతుకుతాడు అంటే యుగయుగాలు బ్రతుకుతాడు. ఆ 2వ మరణాన్ని అతడు తప్పించుకుంటాడు, నిత్య జీవములోనికి వెళ్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, సారేపెత విధవరాలు పెట్టిన అప్పము ద్వారా దేవుడు అభివృద్ధి కలిగించినందువల్ల 3.5 సంవత్సరాల వారు తిన్నారు, వారు లోటు లేకుండా తిన్నారు. కానీ ఈ వాక్యాహారము ప్రియమైన దేవుని వాళ్ళారా ఒకవేళ మనం భుజించగలిగితే, మనం పంచగలిగితే, ఇది తిన్నవారు ఎలాంటి వారు అవుతారు అంటే నిత్య జీవానికి వారసులు అవుతారు. కనుక అలాంటి భారము కలిగిన వారుగా, అలాంటి పంచే మనస్తత్వం కలిగిన వారుగా, విన్నదానిని నేర్చుకున్న దానిని సమాధి చేసేవారుగా మనం ఉండకుండా ప్రియమైన దేవుని వాళ్ళారా సమాజంలో పంచేవారుగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుంటాం. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, బైబిల్ గ్రంథంలో తండ్రి మీరు చేసినటువంటి అనేక అద్భుత కార్యములు తండ్రి దేవా తండ్రి, నమ్మసక్యము కానటువంటి విషయాలు తండ్రి దేవా, కానీ రుజువులతో పాటు మీరు చూపిస్తూ ఉన్నారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇంత గొప్ప విషయాలు మీరు రాయించినప్పటికీ, ఇంత గొప్ప విషయాలను మా చేతికి ఇచ్చినప్పటికీ కూడా కొన్ని మార్లు తండ్రి దేవా మా విశ్వాసాన్ని మేము కోల్పోతూ ఉన్నామేమో తండ్రి, మా నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉన్నామేమో తండ్రి దేవా. అయా, దైవజన్ని ద్వారా తండ్రి మీరు ఎన్నో మాటల చేత మమ్మల్ని బలపరిచినప్పటికీ తండ్రి అనేక మార్లు బలహీనమైపోతూ ఉన్నామేమో తండ్రి. అలా బలహీనతలో ఉండగా మరొక్కసారి మీరు మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు తండ్రి. ఇదిగో తండ్రి, ప్రజలందరూ ఆకలి కొని ఉండగా తండ్రి నీ కుమారుడు ఎట్టి రీతిగా ఆహారాన్ని పంచాడో అట్టి రీతిగా తండ్రి దేవా మేము ఎప్పుడైతే బలహీనమైపోతూ ఉన్నామో అప్పుడు మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు దేవా తండ్రి. అయినప్పటికీ ఇంకా తండ్రి దేవా స్థిరత్వం లేని వారుగా ఉంటూ ఉన్నామేమో తండ్రి దేవా. అయ్యా, మమ్మల్ని మరొక్కసారి కనికరించండి, మీ కృప చేత నింపండి దేవా. మీకు స్తోత్రములు నాయన తండ్రి. అయ్యా, మా సొంత కార్యాలే చూసుకుంటున్నామేమో తండ్రి, కాదు తండ్రి దేవా. అయ్యా తండ్రి, మేము నేర్చుకున్నవి, మేము విన్నవి, మేము చూచినవి తండ్రి దేవా చెప్పక మేము మానలేమని శిష్యులు చెప్పినట్లుగా, ప్రార్థించకపోతే నాకు శ్రమ అన్నట్లుగా, ప్రకటించకపోతే నేను పాపినవుతానన్నట్లుగా నా తండ్రి ఈరోజు భారము కలిగి మేము ఉండడానికి, భారము కలిగి మాకు అప్పగింపబడినటువంటి బాధ్యతను మేము నిర్వర్తించడానికి మీరు మాకు సహాయం చేయమని కోరుకుంటూ వారంలో జరగబో ప్రతి కార్యక్రమాన్ని మీ పాదాలు చెంత పెడుతూ ఉండగా తండ్రి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందమని కోరుకుంటూ సమస్తమైనటువంటి మహిమ ప్రభావము ఘనత మీకు అర్పించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములే ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు పేట వందనాలండి.